మీరు ఏం చెబుతున్నారు? సాతానుడు నా గృహంలో తిష్ట వేశాడు, నా కుటుంబం నాశనం అయిపోతుందని దేవుని బిడ్డవైన నీవు అపవాది గురించి సాక్ష్యం చెబుతున్నావా? దేవుని మహాశక్తి ముందు అపవాదిని ఎక్కువగా చేసి దేవుని తక్కువగా చూపిస్తున్నావు అంటే నీలో విశ్వాసం లేదు, నీవు దేవునికి దూరంగా ఉన్నావు. అయితే ఈ భూమి మీద దేవుని శక్తికి మించినది ఏదీ లేదు. సకల దేవతలు ఆయన ముందు మ్రోకరిల్లును కదా. అల్పమైన అపవాది పెట్టే శ్రమలకు నీవు భయపడి సాక్ష్యం చెప్పవద్దు, వాడికి బలం పెరుగుతుంది. నా ప్రియనేస్తమా, నీలో వాక్యం అనే ఖడ్గం లేదు, ప్రార్థన అనే ఆయుధం లేదు, తెలుసుకో. దేవుని మహాశక్తి ముందు అపవాది తంత్రములు బ్రద్దలైపోవును. నా ప్రియనేస్తమా, ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి అపవాది వేసే బాణములను దేవుని వాక్యం అనే ఖడ్గంతో ఎదుర్కో. విశ్వాసం అనే డాలితో అపవాదితో యుద్ధం చేయి. దేవుని మహాశక్తి ముందు సాతానుడు నీ కుటుంబాన్ని వదిలి పారిపోతాడు. సర్వశక్తిమంతుడగు దేవుడు నీకు తోడు ఉండగా నిన్ను జయించలేనని భయంతో వణుకుతో పారిపోతాడు.